బిల్లులు ఏవైతే ఉన్నాయో కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లులు రాజకీయ నాయకులను జవాబుదారీగా ఉంచడానికి ఉపయోగపడతాయా, లేదంటే కొంతమందిని టార్గెట్ చేయడానికి ఇవి తీసుకొచ్చారనేటువంటి ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో మాట్లాడదాం. మనకి ప్రస్తుతం జస్టిస్ చంద్రకుమార్ గారు రిటైర్డ్ న్యాయమూర్తి జాయిన్ అయ్యారు. చంద్రకుమార్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సరే, ఎట్లా చూడాలి అంటే ప్రజల విశ్వాసం, రాజ్యాంగ నైతిక పరిరక్షణ లక్ష్యంగా కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లులు అంటే ఇందులో కొంతమంది నిర్దోషులుగా కూడా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, దాదాపు చాలా కాలం పాటు జైల్లో ఉండి. అలాంటి వాళ్ళ విషయంలో అంటే కోర్టు ఏ విధంగా, కోర్టు చెప్పే వరకు అతడు వ్యక్తి దోష నిర్దోష అనేది తేల్చలేం. అలాంటి సందర్భాలను బేస్ చేసుకుని మీరేం చెప్తారు ఈ బిల్లులకు సంబంధించి? ఒకటి, పైకి చూస్తే ఈ చట్టం చాలా మనకు ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఎంతటి వాళ్ళైనా చట్టం ముందు సమానమే. మంత్రులైనా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా అందరికీ చట్టం వర్తిస్తుంది అనేటటువంటిది మనకు పైకి చూస్తే కనబడుతున్నటువంటి ఒక విషయం అన్నట్టు. అంటే ఇది చట్టం, ఏ చట్టమైనా కానివ్వండి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన రాజ్యాంగం తీసుకొచ్చినప్పుడు ఆయన తన చివరి ఉపన్యాసాలు ఇలా చెప్పాడు: చట్టం ఎంత మంచిదైనా కానీ అది ఎవరి చేతుల్లో ఉంది, అమలు చేసే వాళ్ళు ఎలా అమలు చేస్తున్నారు, సదుద్దేశంతో చేస్తున్నారా, దురుద్దేశంతో చేస్తున్నారా, తమ రాజకీయ ప్రయోజనం కోసం చేస్తున్నారా అనే దాని మీదనే ఆ చట్టం యొక్క ఫలితం, ఓ రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చూడండి, రాజకీయ నాయకుల మీద ఇట్లా నేరం రావడం, కేసు రిజిస్టర్ కావడం అనేటటువంటి విషయాలు చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సాధారణంగా ఏ ఒక్క మంత్రి మీద కానీ, ముఖ్యమంత్రి మీద కానీ, ప్రధానమంత్రి మీద కానీ కేసులు రిజిస్టర్ చేసే అవకాశమే లేదు. చాలా వరకైతే లేదు. ఒకవేళ కేసు రిజిస్టర్ చేయాల్సి వచ్చినా కూడా, ఒక మంత్రి మీద కేసు రిజిస్టర్ చేయాల్సి వచ్చినా కూడా మనకు ఏసీబీ చట్టాల ప్రకారంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లోపల కూడా ముఖ్యమంత్రి యొక్క పర్మిషన్ అనేది చాలా అవసరం అన్నట్లు. ముఖ్యమంత్రి పర్మిషన్ లేదు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఫర్దర్ ప్రొసీడ్ కావడానికి కానీ, ఛార్జ్ షీట్ వేయడానికి కానీ అవకాశం అనేది లేదు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఒకవేళ ఒక మంత్రి మీద లేదా ఒక ముఖ్యమంత్రి గారి మీద కేసు రిజిస్టర్ అయ్యి ఆ కేసులో అతను అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడితే ప్రధానంగా బెయిల్ ఇష్యూ వస్తుంది. బెయిల్ ఇష్యూలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం చేస్తారంటే, గవర్నమెంట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి అనే దాని మీద ఆధారపడతారు. సాధారణంగా పోలీస్ రికార్డే కాదు, గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి అని. అటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్స్ ఆర్గ్యూ చేస్తారు. మరి ఇవన్నీ అయిన తర్వాత కూడా వాళ్ళకు బెయిల్ దొరకలేదు, కొన్ని నెల రోజుల వరకు వాళ్ళు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అని అంటే అప్పుడు కదా ఈ చట్టం అమలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ కోణం నుంచి చూసినా కూడా ఈ చట్టం అమలు కావడం అనేటటువంటిది చాలా ఇబ్బందికరమైన విషయం. ప్రాక్టికల్గా అయితే అమలు కాదు, చాలా కష్టం, చాలా ఇబ్బందికర పరిస్థితులు. రెండో విషయం ఏంటంటే, పొలిటికల్ కేసెస్లో రెండు రకాలు ఉంటాయి. పొలిటికల్ కేసెస్లో ఏంటంటే, మనం ఫ్రీడమ్ స్ట్రగల్ చేసినాం. బాలగంగాధర్ తిలక్ గారి మీద కేసు అయింది, మహాత్మా గాంధీ గారి మీద కేసు అయింది, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ను కూడా ఒక దేశద్రోహిగా వాళ్ళు పరిగణించడం జరిగింది, భగత్ సింగ్ లాంటి వాళ్ళ మీద కేసులు అయినాయి. అలాంటప్పుడు ఏంటంటే అది ఒక రాజకీయ కక్షలతో చేసినటువంటి కేసులు, ఆ కేసులో శిక్షలు కూడా పడ్డాయి. కానీ నిజంగానే ఒక ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం, దేశం కోసం ఇలాంటి ఇష్యూస్లలో ఎవరైనా అరెస్ట్ అయినారు, జైల్లో ఉన్నారు అంటే దాన్ని చూసే కోణం వేరే ఉండాలి. అది మామూలు క్రైమ్స్ను మామూలుగా అవుతుందో ఓ సమాజంలో వాళ్ళు ఇన్వాల్వ్ కావడం, మోరల్ టర్పిట్యూడ్, ఎక్కడైతే వాళ్ళ యొక్క మానసిక అంటే కావాలి చేసేటువంటి తప్పులు ఉన్నాయో అలాంటి తప్పులు ఉన్నటువంటి కేసులు రిజిస్టర్ కావడము, ఇన్వెస్టిగేషన్ కావడము, మరి అందులో అరెస్ట్ కావడము అనేది చాలా అర్థమైనటువంటి విషయంగా మనకు కనబడుతుంది. ఏది ఏమైనా చట్టం మంచిదే, కానీ ఈ చట్టాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు, ఎవరి మీద ఉపయోగిస్తారు, ఎలాంటి పరిస్థితులు ఉపయోగిస్తారు? మరి ఒక రాష్ట్రంలో ఒక పార్టీ ప్రభుత్వం ఉండిండొచ్చు, కేంద్రంలో మరో పార్టీ ప్రభుత్వం ఉండిండొచ్చు. కేంద్రంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్స్, సిబిఐ కానీ, ఈడీ లాంటి కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అవి కేంద్ర సంస్థలే
ఇన్వెస్టిగేషన్ చేస్తాయి, వాళ్ళే కేసు రిజిస్టర్ చేస్తారు. మరి అలాంటి పరిస్థితుల్లో రాజకీయ కక్షలు లేకుండా చేస్తున్నారు అనే దానికి ఆస్కారం ఉన్నదా? ఒకవేళ ఉన్నప్పుడు కూడా వాటిని కోర్టులు అంత లోతుగా పరిశీలిస్తున్నాయా? మనం చూసిన ఇప్పుడు సాయిబాబా లాంటి వారి కేసులు, కొంతమంది కేసులు 7 సంవత్సరాలు వాళ్ళు జైల్లో ఉన్న తర్వాత, మొత్తం ట్రయల్ జరిగిన తర్వాత కోర్టు ఏం చెప్పింది? నిర్దోషులు, వాళ్ళు నేరం చేయలేదు అని చెప్తున్నారు. అట్లా ఎంతో మంది అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ఒక్క నెల రోజులు కాదు, కొన్ని నెలల తరబడి, సంవత్సరాల తరబడి జైల్లో ఉన్న తర్వాత కూడా వాళ్ళు నిర్దోషులుగా ఉన్నారు, వాళ్ళ మీద కేసు రుజువు కాలేదు అని. మరి అలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు మరి న్యాయం ఎలా జరుగుతుంది? సో చాలా విషయాలు ఉన్నాయి. ఇట్స్ నాట్ ఎ సింపుల్ ఇష్యూ. ఇది ఒక మామూలుగా మనం ఏదో ఆలోచించి ఇది రైట్ అని ఇది తప్పని అట్లా చెప్పడానికి అవకాశం చాలా తక్కువ. ఏదేమైనా అమలు చేసేటటువంటి వాళ్ళు ఒక ధర్మాత్ములు, నీతి కలిగిన వాళ్ళు, కరెక్ట్గా చట్ట ప్రకారంగా చేస్తున్నారు, తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో జడ్జి కూడా వాళ్ళు చెప్పినటువంటి సాక్ష్యాధారాలు వింటున్నాడు, అతడు సాటిస్ఫై అయినాడు. దాదాపు నెల రోజుల వరకు కూడా బెయిల్ ఇవ్వలేదు, ఉన్నత కోర్టులు కూడా బెయిల్ ఇవ్వలేదు నెల రోజుల వరకు. అంటే అప్పుడు ఈ చట్టం అమలయ్యేటువంటి అవకాశం అనేది మనకు కనబడుతుంది. రైట్ చంద్రకుమార్ గారు, మళ్ళీ మాట్లాడతాను. ఇక్కడ మనకి న్యాయమూర్తి ఉన్నారు, న్యాయవాది ఉన్నారు. సుబ్బారావు గారు, మనం జనరల్గా ఒక నానుడు ఉంటుంది, వింటూ ఉంటాం, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు, దానికి సంబంధించి కూడా కోర్టు ముందుకు వెళ్తుందని మనం అనుకుంటూ ఉంటాం. సుబ్బారావు గారు డిస్కనెక్ట్ అయిన ఉన్నట్టున్నారు. చంద్రకుమార్ గారు, జనరల్గా కోర్టు ఇది ఫాలో అవుతుంది, నిర్దోషికి శిక్ష పడకూడదని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రజలు ఏమన్నా దీనికి సంబంధించి నష్టపోతారా ఈ బిల్లు ఒకవేళ కనుక పాస్ అయితే? ఎందుకంటే ఇలాంటివి పెట్టి ప్రతిపక్షాలని ప్రశ్నించే అవకాశం లేకుండా చేసే అవకాశం ఉందనేటువంటి వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో దీన్ని ఎలా చూడాలంటారు? చంద్రకుమార్, ఇందాక చెప్పినట్లు ఒక దురుద్దేశపూర్వకంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టడానికో, లేక ఒక మంత్రిగా ఉన్న వ్యక్తిని ఇబ్బంది పెట్టడానికో, వేరే అధికారం ఉన్నటువంటి మరో పార్టీ, అంటే కేంద్రంలో కానీ ఉన్నటువంటి మరో పార్టీ కనుక ప్రయత్నం చేస్తే అలాంటప్పుడు కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యే మాట వాస్తవమే. అంటే ఇప్పుడు కేజ్రీవాల్ లాంటి వాళ్ళ మీద చూసినాం. అప్పుడు కేంద్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎన్నో రోజులు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ బయటకు వచ్చేసిన తర్వాత నిర్దోషి, ఆయన మీద ఆరోపణలు రుజువు కాలేదు అనేటటువంటిది మనం వింటా ఉన్నాం. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్లో నిజాయితీ ఉన్నదా, లేదా కేసు మొత్తం పరిశీలన చేసేటటువంటి వాళ్ళు నిజాయితీగా పరిశీలన చేస్తున్నారా, ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా జెన్యూన్ డాక్యుమెంట్స్ ఏనా, సరైనటువంటి డాక్యుమెంట్స్ అక్కడ ఉంటాయా, ఇవన్నీ కూడా చాలా నిశ్చితంగా పరిశీలించి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే రాజకీయ కక్షలతో తమ ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టడానికి చట్టాన్ని దుర్యోగం చేసేటటువంటి అవకాశం కూడా ఉంది, తప్పనిసరి ఉన్నది. రైట్ చంద్రకుమార్ గారు. సుబ్బారావు గారు, అంటే ఇప్పుడు